నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ రా టాక్స్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈరోజు రా టాక్స్లో భాగంగా ఆల్రెడీ మనం విద్యారణ్యం గురించి లాస్ట్ ఎపిసోడ్లో మీరు అందరు కూడా చూసారు. అయితే ఇక్కడ చూస్తున్నప్పుడు నాకు చాలా కొన్ని డిఫరెంట్గా కనిపించినాయి అన్నట్టు. ఎవరన్నా కూడా ఏమంటారు, ఇక్కడ నుంచి చదువుకొని లేకపోతే ఇక్కడ నుంచి వాట్ ఎవర్ ఫ్యామిలీని మొత్తాన్ని తీసుకొని వేరే ఏదైనా దేశం పోవాలి, అక్కడ స్థిరపడాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఇక్కడ నాకు ఒకరు కనిపించారు. బేసిక్గా వేరే దేశంలో చాలా అద్భుతమైనటువంటి పొజిషన్లో, మంచి జాబ్ పొజిషన్లో ఉండి అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి విద్యారణ్యం గురించి పోరాటం మాత్రమే కాదు, పనిచేయడం మాత్రమే కాదు, వాళ్ళ కొడుకును కూడా తీసుకొచ్చి ఇక్కడనే జాయిన్ చేసారు. సో అట్లాంటి వాళ్ళు కనిపించినప్పుడు మనం ఖచ్చితంగా ఏంది దాని వెనకాల కథ అని చెప్పేసి మాట్లాడాలి కదా, మీ అందరికీ తీసుకురావాలి కదా. అందుకోసం అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూర్చున్నాం. రాత్రి అయినా కూడా కొంచెం లైటింగ్ అటు ఇటు అవుతున్నది. మీరు మాత్రం టెన్షన్ పడకూడదు, కంటెంట్ ఎక్కువ ఉన్నది కాబట్టి పూర్తిగా చూడరు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ చిన్న ఇంట్రడక్షన్ మామూలుగా ఇచ్చేస్తే తర్వాత మన మ్యాటర్లో పోదాం. నా పేరు శిరీష అండి. ఇక్కడ హైదరాబాద్లో ఒక ఎంఎన్సీలో పనిచేసి అమెరికా వెళ్ళాము మేము. అక్కడ 10 ఏళ్ళు ఉండి రీసెంట్గా తిరిగి వచ్చాము. 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి అమెరికాలో అండర్ గ్రాడ్ అయిపోయింది, ఉద్యోగం చేస్తున్నాడు. రెండో వాడు 8 ఏళ్ళ వాడు ఇక్కడ విద్యారణ్యంలో వేదం చదువుకుంటున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఏమా ఓకే, అంటే 1 ఇయర్ అవుతుందండి ఇక్కడికి వచ్చి మీరు? నేను విద్యారణ్యానికి వచ్చి లిటిల్ ఓవర్ 1 ఇయర్. ఓకే, భారత్కి వచ్చి అమెరికా నుంచి వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు అవుతుంది. విద్యారణ్యం గురించి తెలుసుకొని వచ్చారా, వచ్చాక తెలుసుకున్నారా? తెలుసుకుని వచ్చానండి. తెలుసుకునే వచ్చారు అక్కడ నుంచి. ఎలా తెలుసుకున్నారు అక్కడ? సునీల్ సత్యోలు అని నా ఇంతకు ముందు నేను కంపెనీలో నా కలీగ్ అండి ఆయన. ఓకే. ఆయన 10 ఏళ్ళ తర్వాత కలవడం జరిగితే ఇలా నాకు ఇప్పుడు స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్లో మన విలువలు మనం ఏం చెప్పట్లేదు. ఇదివరకు చక్కగా పొద్దున్న సరస్వతి ప్రార్థన చేసుకుని మొదలుపెట్టేవాళ్ళం. సెక్యులరిజం పెరిగిపోయింది స్కూళ్ళలో. ఇంట్లో ఎంత చెప్పినా బయట బ్రెయిన్ వాష్ నడుస్తుంది అని కొంచెం నేను బాధపడితే, ఆ డిస్కషన్లో ఇప్పటి ఎడ్యుకేషన్ దాని గురించి అంతా మాట్లాడుతూ వారు ఏమన్నారంటే, నాకు విద్యారణ్యం అని ఒక పాఠశాల తెలుసండి, అక్కడ గురువుగారు ఉన్నారు, ఆయన 7 ఏళ్ళకి మీ అబ్బాయిని ఇవ్వండి, నేను వాడిని 12th గ్రేడ్ చదివించి వేదంతో పాటు చదివించి మీకు ఇస్తాను, ఘనపాఠం చేసి, ఆ తర్వాత మీరు ఏది కావాలంటే అది చేసుకోండి అని అన్నారు అని చెప్పారు. నాకు అది చాలా ఆశ్చర్యం అనిపించింది అన్నమాట. ఇప్పటివరకు ఐదర్ మీకు వేదం లేకపోతే ఫార్మల్ ఎడ్యుకేషన్, ఆ రెండింటిని ఇంటిగ్రేట్ చేసిన సిస్టమ్ నేను చూడలేదు. నేను కొన్ని వేద పాఠశాలలు ఇంతకుముందు చూడడం జరిగింది, వేటిలోనూ ఇది లేదు. సో నేను చాలా అంటే ఒక సెన్స్ ఆఫ్ అర్జెన్సీ వచ్చింది, వెళ్ళి చూడాలి ఖచ్చితంగా అని. సో వారి ద్వారా వచ్చాను డిసెంబర్ 2022. అప్పుడు విన్నాను, గురుగారు ఆయన విజన్ మొత్తం చెప్పారు. నాకు చాలా బాగా అనిపించింది. మొదటి మీటింగ్లోనే నేను వాలంటీరింగ్ చేస్తానంటే. అంటే మీ అబ్బాయిని అప్పుడే జాయిన్ చేద్దాం అనుకుని వచ్చారా, లేకపోతే ఓన్లీ తెలుసుకుందామని వచ్చారా? తెలుసుకుందామని వచ్చాను. అంటే జాయిన్ చేద్దామంటే ఏదో చదివించాలి, అటు సైడ్ ఏదో చేయాలని ఉండేది, కానీ క్లియర్గా ఒక ఇది చెయ్యాలి అని అప్పటికి ఒక ప్లానింగ్ కానీ ప్రణాళిక ఏమీ లేదు. గురుగారిది అది విన్న తర్వాత ఫస్ట్ నాకు నచ్చింది, దీనికోసం ఎంతో కొంత మన టైం పెట్టాలి అని అయితే అనిపించింది. అది నేను మొదటిసారి ఆయనకి చెప్పేశాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు మనం ఎందుకు ఆలోచించకూడదు అని. నేను ఇంతకుముందు ప్రవచనాలు విన్నప్పుడు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఒక ప్రవచనంలో ఒక మాట అన్నారు, ₹1,00,00,000 విరాళం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఉన్నారు వేద పాఠశాలకి, వాళ్ళ పిల్లాడిని వేదానికి పంపించే వాళ్ళు ఈరోజు కొరవయ్యారు అని బాధపడుతూ చెప్పారు ఒకసారి. అది ఎందుకో మనసులో బాగా నాటుకుంది. అది వినగానే అబ్బా నేను జాయిన్ చేస్తాను మా అబ్బాయిని అనుకోలేదు, కానీ ఒక ఇంప్రెషన్ పడింది, ఖచ్చితంగా స్ట్రాంగ్ ఇంప్రెషన్ పడింది. సో అది విని ఇక్కడికి వచ్చిన తర్వాత గురువుగారు అంతా చెప్పిన తర్వాత, అవును నాకు మా అబ్బాయి వేద పండితుడు అవ్వాలి అని, మా ఫ్యామిలీ అంత వేదిక ఫ్యామిలీ కాదు, ఆచారాలు వ్యవహారాలు ఉన్న కుటుంబమే, కాకపోతే వేదంలోకి ఎవరు వెళ్ళలేదు కాబట్టి ఆ థాట్ ఎప్పుడు రాలేదు. కానీ అది చూసిన తర్వాత ఇంత చక్కటి వాతావరణంలో పిల్లాడు పెరుగుతాడు, తపోమయమైన జీవితం గడుపుతాడు, అలాగే వాళ్ళు ఒక శాస్త్రం పెడతారు. నేను పిల్లల్ని చూశాను, ఇక్కడ వాళ్ళ వినయం చూశాను, ముఖ్యంగా వినయం చాలా నచ్చింది. ఇలాంటి వాతావరణంలో పెరిగి వాడు ఏదో రీసెర్చ్ సైడ్ వెళ్ళాలి అని అనమాట. అప్పుడు అనిపించింది ఏంటంటే, మీరు కిందటి ఎపిసోడ్లో వేదంలో అన్నీ ఉంటాయంటారు, మరి మనం ఎందుకు చేయట్లేదని అడిగారు కదా. సో ఆ వేదాన్ని ఇప్పటి సొసైటీకి ఉపయోగపడే అప్లికేషన్లోకి తీసుకురాగలిగే వర్క్ జరగట్లేదు. నిజంగా నాకు ఏం నాలెడ్జ్ లేదు, కానీ మనసులో అలాంటి పని జరిగితే బాగుంటుంది కదా అనిపించేది. నాకెందుకో ఈ పాఠశాల ఆ పని చేయగలదు, అట్లీస్ట్ ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలదు అని అనిపించింది. రెండో మీటింగ్ వచ్చి గురుగారిని, నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి,
సో ఆయన్ని ఒక పెద్ద పుస్తకంలో నేను నా క్వశ్చన్స్ రాసుకుని మళ్ళీ మర్చిపోకూడదు అనుకుని ఆయన ఆల్మోస్ట్ 3 గంటల సేపు మాట్లాడానండి. ఆయన ఓపిక్గా మొత్తం అన్నిటికీ సమాధానాలు చెప్పారు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ప్రతిదాన్ని చాలా లోతుగా ఆలోచించారు, ప్రతిదానికి ఒక ప్రణాళిక ఉండింది. అప్పుడు మాట్లాడి వెళ్ళిపోయాను. అప్పుడు కూడా ఆయన నేను చెప్పలేదు మా అబ్బాయిని జాయిన్ చేస్తానని నేను చెప్పలేదు, వెళ్ళిపోయాను. మనసులో అనుకున్నారు అప్పటికి? మనసులో ఉంది. తర్వాత మా వారు నేను మాట్లాడుకున్నాం. 3వ మీటింగ్లో ఆయనకు వచ్చి చెప్పాను. నేను మీ వారితో మాట్లాడుతున్నప్పుడు వారి ఫీలింగ్ ఏంటి, ఏమన్నారు? వారు చూడలేదండి, వారు అమెరికాలో ఉన్నారు. ఆయన కొంచెం ఫస్ట్లో అది ప్రాక్టికలా కాదా అన్నట్టు అనుకున్నారు. కానీ మా వాడితో మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వాడు 3 ఏళ్లకే వాడంతటి వాడే ఇంగ్లీష్ నేర్చుకోగలిగాడు. అంటే మేము చెప్పలేదు, సెల్ఫ్ టాట్ ఇంగ్లీష్ రీడర్, అదొక స్కిల్ ఉంది. దానివల్ల చాలా పుస్తకాలు చదివాడు వాడు. ఏదన్నా ఒక బుక్ ఇస్తే, ఒక సబ్జెక్ట్ ఇస్తే లోతుగా చదవడం, అర్థం చేసుకోవడం వాడికి 4-5 ఏళ్ల వయసులోనే అలవాటు అయిపోయింది. కనీసం ఒక 3000 పుస్తకాలు చదివేసి ఉంటాడు ఈ పాటికి. 3000 పుస్తకాలు? ఇప్పుడు 8 ఏళ్ళు, మొన్న నిండి 8 ఏళ్ళు. వాడు కనీసం 3, అంటే నేను సుమారుగా చెప్తున్నా. అంటే పుస్తకాలు ఇస్తే మీరు వాడు ఇది ఆ సబ్జెక్ట్ అని కాదనమాట, నా మీద తినేస్తాడు వాడు. సో మా కాన్ఫిడెన్స్ ఏంటంటే, మా వారు ముఖ్యంగా అప్పుడు ఆయన అనుకున్నది ఏంటంటే, ఇది బాగుంది పెడదాము, ఒకవేళ వాడు ఇందులో ఇమడలేకపోయినా, మనకి ఇక్కడికి వెళ్ళలేకపోతున్నా అనిపిస్తే వాడిని 10th క్లాస్కి వచ్చిన తర్వాత కూడా బయటికి తీసి వాడికి ఇస్తే వాడు చదువుకుంటాడని ఒక కాన్ఫిడెన్స్ ఉండింది మా ఇద్దరికి. సో ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకున్నామని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇంతకుముందు ఎవరు నడిచిన మార్గం కాదు, అట్లీస్ట్ మా ఫ్యామిలీస్లో లేవు. మా ఫ్యామిలీ దీనికి చాలా దూరంగా ఉన్నారు అక్కడెక్కడో. అవును, అది. సో వారు వచ్చి చూశారు. మా పెద్ద అబ్బాయికి ఆయన దీక్షా ఉపనయనం దగ్గర నుంచి చేయించారు. మళ్ళీ 2వ అబ్బాయికి వారి ఆధ్వర్యంలోనే జరిగింది. అప్పుడు ఆయన ఉపనయనం అప్పుడు వచ్చి చూసిన తర్వాత హీ వాజ్ థరోలీ కన్విన్స్డ్. అంటే ఆ గురుగారితో చెప్పారు, గురుగారు మా అబ్బాయి మీ చేతిలో ఉన్నాడండి, ఇంకా మాకు నమ్మకం ఉంది, ఒకవేళ వాడి వల్ల అవ్వలేదు, మేము వాడిని ఎప్పుడైనా బయటకు తీసి వాడిని వేరే మార్గంలో పెట్టుకోగలమండి, ఆ నమ్మకం మాకుందండి. సో మేము ఇద్దరం ఒక మాట మీదే ఉన్నాము. మిగతా ఫ్యామిలీకి సంబంధించి, ఎందుకంటే వాళ్ళకి కూడా ఉంటాయి కదండి, వాళ్ళ కన్సర్న్స్ వాళ్ళకు ఉన్నాయండి, ఫస్ట్ ఉంటాయి కదా. ఎందుకంటే ఎవరు నడిచిన మార్గం కాదు మీ దాంట్లో, అందులోనే మీరు వేరే దాంట్లో ఫిక్స్ అయి ఉన్నారు. అవును, మీ వారు కానీ ఇప్పుడు మీ పెద్ద అబ్బాయి కానీ. అవును. అండ్ పుట్టుగానే అనుకుంటారు కదా కొంతమంది, నార్మల్గా ఎవరైనా తల్లిదండ్రులు ఎవరైనా కూడా, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా కావచ్చు, పుట్టగానే ఇలా అయిపోతాడు, అది అయిపోతాడు, ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి. వాడంతటి వాడు చదవడం, అది కూడా మా ఫ్యామిలీలో ఎవరికి లేదు. అంటే పుస్తకాలు అంతలా చదవడం, వీడు అన్ని విషయాల గురించి మాట్లాడగలగడం కూడా, అబ్బో వీడు ఏదో కొంచెం బాగా అవుతాడు అనే ఒక ఇది ఉండేది. అలాంటి పిల్లాడిని ఇలా ఎక్స్పెరిమెంట్లో పెట్టేసావు, వాడి జీవితాన్ని ఏం చేస్తావు అనే కన్సర్న్ ఉంది వాడికి. ఇంతకుముందు అన్నట్టు పెళ్ళి అవుతుందా, వాడికి ఉద్యోగం, ఇలాంటి అన్ని అనుమానాలు ఉన్నాయి. సో వాళ్ళ వైపు నుంచి అది తప్పేం కాదు, కానీ మేము నిశ్చిత అభిప్రాయంతో ఉన్నాం. అది ఒక రకంగా చెప్పాలంటే 2 ఆస్పెక్ట్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయండి. ఒకటి, నేను ఇంతకుముందు చెప్పినట్టు సామవేదం షణ్ముఖ గారు చెప్పినట్టు, మన విద్య చదువుకోవడానికి మనం ఎందుకు ఇంత భయపడుతున్నాం అని. కానీ ఫౌండేషన్ లేకుండా అది చేయడం కష్టం. అంటే గాల్లో దీపం పెట్టి కొడగట్టకుండా చూడమండం కరెక్ట్ కాదు. దానికి ఈయన సొల్యూషన్ చూపించారు గురుగారు. మీరు రెండు ఇస్తాను, మీరు ఇష్టం, మీరు ఇటు తీసుకురావాలంటే ఇది తీసుకురావండి. అంటే పని ఉంది, చాలా పని ఉంది చేయాల్సింది. కానీ ఆయన ఆల్రెడీ ఒక వర్కింగ్ మోడల్ ప్రోటోటైప్ చూపించేశారు మాకు. సో ఆ నమ్మకంతో దూకేసాము. నేను ఈ పాఠశాల ఇక్కడ జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? మేలో జాయిన్ అయ్యాడండి. మేలో వాడికి ఉపనయనం చేసి ఇక్కడ పెట్టేశాము. మే అవగానే నేను కూడా ఇక్కడ ఒక 2 గదులు వేసుకొని నేను ఇక్కడే ఉంటున్నాను. మా ఉద్యోగాన్ని చేస్తున్నాను. ఒక వారానికి 1-2 రోజులు అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తాను, వస్తాను. నా మిగిలిన టైం అంతా నేను మైక్రోసాఫ్ట్లో చేస్తున్నానండి, హైదరాబాద్లో చేస్తాను. ఓకే. అండ్ ఇప్పుడు విద్యారణ్యాన్ని కూడా మీరు సీఈఓగా అని చెప్పారు. అంటే సీఈఓ ఇన్ సెన్స్ మీ బాధ్యతలు ఏంటి? నాది ముఖ్యమైన బాధ్యత మనం సొసైటీలోకి విద్యారణ్యాన్ని ఎలా తీసుకెళ్ళాలి అనేది మా టీం అందరం ఆలోచించేదండి. ఎందుకంటే నేను వచ్చాను, నన్ను సునీల్ గారు తీసుకొచ్చారు కాబట్టి నాకు ఈ పాఠశాల గురించి తెలిసింది. తెలిసిన చాలామంది ఇది చాలా మంచి పని, ఇది ఇప్పుడు అవసరం అని గుర్తిస్తున్నారండి, సపోర్ట్ కూడా చేస్తున్నారు. కానీ ఇది ఎక్కడో ఉంది, ఒక 40-50 కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాద్లో. అసలు ఇక్కడ ఒకటి ఉందని మేము చెప్పగలిగితేనే కదా తెలుస్తుంది. అందుకని మేమందరం వెళ్ళి సమాజంలో మేము ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసాం, ధర్మసేతు, కనెక్టింగ్ ద సొసైటీ విత్ అవర్ రూట్స్. అది మా ఇది అన్నమాట. సో మేము వెళ్ళి మన పిల్లల్ని ఒక బ్యాచ్ని తీసుకెళ్తాము. అక్కడ వాళ్ళు వేదపారాయణ చేస్తారు. చాలామందికి అసలు వేదపారాయణ అంటే ఏంటో తెలియని స్థితిలో ఉన్నాం మనం.
వాళ్ళు పిల్లలు రావడం, వాళ్ళు అలా కూర్చోవడం, ఆ వేదపారాయణ అంత డిసిప్లిన్డ్గా కూర్చోవడం, వేదపారాయణ చేయడం, అంత ధారణాశక్తి. వాళ్ళు ఒక పావు గంట సేపు చెప్తారు, వాళ్ళ చేతిలో పుస్తకం ఉండదు, అంటే పావు గంట ఓన్లీ శాంపిల్ వాళ్ళకి, వాళ్ళు అంతకంటే చాలా ఎక్కువసేపు కూర్చుంటారు. అవన్నీ చూసి ఒక విద్యార్థి జీవితం ఎట్లా ఉంటుంది అవన్నీ మేము చెప్తే వాళ్ళు చూసి సొసైటీ చాలా స్పందిస్తుంది. అది మేము అప్పీల్ చేస్తున్నాం, మీరు ప్లీజ్ రండి, పాఠశాలకు వచ్చి చూడండి, విద్యారణ్యాన్ని చూడండి, మీరు ఏ విధంగా సపోర్ట్ చేయగలరో అలా చేయండి అని మేము వాళ్ళకి చెప్తున్నాం. సో ఈ సమన్వయం అంటే కార్యకర్తలు, మన వాలంటీర్, ఒక ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అనుకోండి చేయడము, ఫండ్ రైజింగ్ ఎట్లా చేయాలి, మనం సమాజానికి అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి అనే విషయాల్లో మేము కృషి చేస్తున్నాము. ఓకే, ఆయన విజన్ అయింది, అది ఎలా స్ప్రెడ్ చేయాలి అనేది మేము రామదండు. ఎక్సలెంట్ అండి, ఫెంటాస్టిక్. జై శ్రీరామ్. రిఫ్లెక్షన్కి మీరు ఇస్తున్న ప్రతి రూపాయి మాకు ఎంతో విలువైంది. మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే రిఫ్లెక్షన్ వచ్చింది, నిలబడింది, తొలి అడుగులు వేస్తోంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇంకా చేయాల్సింది చాలా 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 మిగిలి ఉంది. దానికి మీ సహకారం మాకు ఎంతో అవసరం. ఆర్థికంగా లేదా ఛానల్కి సంబంధించిన ఎడిటింగ్ సిస్టమ్, కెమెరాలు, లైవ్ సెటప్, లైట్స్ లాంటి పరికరాల రూపంలో అయినా సహాయపడాల్సిందిగా కోరుతున్నాం. చాలా గట్టిగా చెప్పగలం, మీరిచ్చే ప్రతి రూపాయికి 100 రెట్ల అవుట్పుట్ ఖచ్చితంగా ఇస్తాము. మన రిఫ్లెక్షన్ సనాతన కాన్క్లేవ్ మీరందరూ చూసే ఉంటారు. అందులో మొదటి మెట్టు ఎక్కే ప్రయత్నం మాత్రమే ఈ కాన్క్లేవ్. అండ్ మీ వారు అంటే ఇప్పుడు ఆ తర్వాత మీరు రాకముందు ఒకలా ఉంటుంది, ఏదైనా కూడా మనం దూరం నుంచి చూస్తున్నప్పుడు ఒకలా కనిపిస్తుంది, వచ్చిన తర్వాత ఇంకోలా అనిపిస్తుండొచ్చు అని కూడా మనం అంటుంటాం కదా. విద్యారణ్యాన్ని మీరు అమెరికాలో చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది, ఇండియాకి వచ్చిన తర్వాత వారితో మాట్లాడి చూసినప్పుడు ఎలా అనిపించింది, ఇప్పుడు మీ అబ్బాయి దీంట్లో ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నేను విన్నప్పుడు ఫస్ట్ వినూత్నంగా అనిపించిందండి. ఈ క్యాంపస్లోకి కారులో ఎంటర్ అయ్యి అవగానే నాకు ఇది చాలా పరిచయం ఉన్న ప్రదేశంలో అనిపించింది. అంటే ఏదో ఒక కనెక్షన్ అయితే ఉందని అనిపించింది. దిగగానే ఇది మా అమ్మమ్మ గారి ఊరికి నేను వెళ్తే ఎలా వస్తుందో ఫస్ట్ ఆ ఫీలింగ్ వచ్చింది. సో ఐ వాజ్ ఎట్ ఈజ్ ఇమీడియట్లీ. ఒక విపరీతమైన నమ్మకం వచ్చింది గురుగారి మీద కూడా. అంటే ఒక్క మనిషి ఇంత పెద్ద పని చేసుకున్నారా అని. అది నేను చెప్పి వీడియోలో ఏదో చూపించాను, మా వారికి అంత తెలీదు, మీరు వీడియోలో చూస్తే తెలీదు. కొంచెం అర్థమైంది, నేను చెప్పాను కొద్దిగా అర్థమైంది, కానీ ఆయన వచ్చిన తర్వాత ఆయనకి చాలా అర్థమైంది. సో నాకు కూడా ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్ కూడా అదే, ప్రతి వాళ్ళు వినడము, ఏదో ఒక వీడియో చూడడము ఒక ఎత్తు అయితే, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి వాళ్ళు అనేది ఏంటంటే, మీకు కూడా అది ఎక్స్పీరియన్స్ అయిందని అనుకుంటున్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్ ఉంటుందంటే, మీకు ఒక ప్రశాంతత ఉంటుంది, ఒక మంచి ఎనర్జీ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ. ఈ స్థలానికి ఆ మహత్వం ఉందని నాకు అనిపిస్తుంది. సో వచ్చి చూసి పిల్లలు ఎలా ఉన్నారు, ముఖ్యంగా పిల్లలు, మీరు ఒక పనితనం చూడాలి అంటే, ఒక నగ ఒక కుమ్మరి ఇవ్వకుండా చేయాలంటే దాన్ని చూస్తే పనితనం తెలుస్తుంది, చేసేవాళ్ళ పనితనం. అలా మీరు పిల్లల్ని చూస్తే గురువుగారి శ్రమ తెలుస్తుంది, ఆయన చేసే ఒక ప్రణాళిక అవన్నీ తెలుస్తాయి. అంటే ఉన్నారు మనకు మంచి అధ్యాపకులు ఉన్నారు, మన అదృష్టం, స్టాఫ్ మంచి స్టాఫ్ ఉన్నారు. ముందు తల్లిదండ్రులు ఆయన నమ్మి పంపించారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆయన కృషి, ఆయన పనితనము, తర్వాత ఆయన ఆలోచన, అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఒక పక్కన వేదం, ఒక పక్కన ఫార్మల్ ఎడ్యుకేషన్, వాళ్ళకి శారీరక, వాళ్ళ కరసాం చేస్తారు పిల్లలందరూ, కలరీ నేర్చుకుంటున్నారు గత 4 నెలలుగా. తర్వాత వాళ్ళు యోగాభ్యాసం ఎలాగూ ఉంటుంది, స్విమ్మింగ్ చేస్తారు, వీణ నేర్చుకుంటున్నారు, ఫ్లూట్ వాయిస్తారు, మృదంగం వాయిస్తారు. ఇవన్నీ కాకుండా వాళ్ళ సిస్టమ్ వాళ్ళు రన్ చేసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అంటే వాళ్ళ టీమ్స్ ఉంటాయి, డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, దానికి లీడర్ ఉంటాడు, వాడికి ఒక 4-5 ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు. మీరు ఇక్కడి నుంచి ఎవరు అధ్యాపకులు లేరు, ఎవరు లేరంటే వాళ్ళు 4-5 రోజులు ఉండిపోగలరు. అంటే మేము ఎప్పుడు అలా వదిలిపెట్టాము, వాళ్ళు సెల్ఫ్ సస్టైన్డ్ అన్నమాట. సో ఇవన్నీ చేసుకుంటారు. నేను వాళ్ళ పిల్లల్ని అడిగితే, నాన్న మీరు ఇన్ని చేస్తారు కదా, మీకు ఏమైనా చాలా ఎక్కువ అనిపిస్తుంది అంటే, లేదత్తా చాలా బాగుంటుంది. వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడరు. సమ్మర్ ఉంటే అత్త ఇంటికి వెళ్తే బోర్ కొడుతుంది, అత్త ఇక్కడ బాగుంటుందని. మీరు చూస్తే అన్నజైనాల రోజు మనకి శనాదివారాలు లాగా ఉండవు, ఇక్కడ తిథుల ప్రకారం ఉంటుంది. ఒకడు మామిడి చెట్టు ఎక్కేస్తాడు, అక్కడికి వెళ్ళి ఫ్లూట్ వాయించుకుంటుంటాడు. మావాడైతే మామిడి చెట్టు ఎక్కేసి పుస్తకం చదువుకుంటుంటాడు, అక్కడ డిస్టర్బెన్స్ ఉండదు కదా. సో పిల్లలు మీరు ఎంత జాయ్ఫుల్గా, వాళ్ళని మనం ఒక మామూలు స్కూల్ పిల్లలతో కంపేర్ చేస్తే మీరు చూస్తే, వాళ్ళు ఏదో బరువు మోస్తున్నట్టు, లేకపోతే చాలా అగ్రెసివ్గా, ఎస్పెషలీ కోవిడ్ తర్వాత పిల్లల్లో ఒక వినయం అలాంటిది ఎందుకంటే వాళ్ళకి చెప్పే పరిస్థితి లేవు, అంతా మెషిన్స్తోనే నడుస్తుంది వాళ్ళ ఇంటరాక్షన్ అంతా.
ఆ వినయం చూస్తారు మీరు, ఎంత జాయ్ఫుల్గా ఉంటారు. ఒక పక్కన డిసిప్లిన్ ఉంటుంది, ఒక పక్కన వినయం ఉంటుంది. ఓకే. అందుకని ఆ వాతావరణం చూసిన తర్వాత మీకు యువర్ ఎక్స్పీరియన్స్ విల్ బి ఎట్ డిఫరెంట్ లెవెల్. ఓకే, డన్. అండ్ మీరు చూసినట్టయితే మోడర్న్ ఎడ్యుకేషన్ నుంచే వచ్చారు పూర్తి స్థాయిలో. సో ఇప్పుడు మీ అబ్బాయి ఇది చదువుతున్నాడు, వేదాధ్యయనం చేస్తున్నాడు. సో మీరు చదువుకున్న చదువులో మీకు ఎంతవరకు ఉపయోగపడిందని మీరు అనుకుంటున్నారు? నాలెడ్జ్ సబ్జెక్ట్స్ పెద్దగా ఉపయోగపడలేదండి. కానీ మీరు నా వయసు ఉన్న వాళ్ళని అడిగితే అప్పట్లో మన స్కూల్స్ చాలా బాగుండేవి. అంటే ఏ రకంగా అంటే చాలా క్వాలిఫైడ్ టీచర్స్ ఉండేవాళ్ళు, మంచి ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉండేవాళ్ళు. మాకు టీచర్స్ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు చెప్పేవాళ్ళు. వాళ్ళకి ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉండేది, ఉరుకులు పరుగులు ఉండేవి కాదు. నాకు ఇప్పటికీ నా టీచర్స్ కొంతమంది పెట్టిన ఆ సీడ్ పెట్టినది ఇప్పటికీ నాకు తెలుస్తుంది. ఆ దేశభక్తి గీతాలు నేర్పించేవాళ్ళు, అవి పాడుతుంటే చిన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చేవి మాకు. అంటే అప్పుడు తెలియదు, అది ఏంటో తెలీదు. ఆ పాటకి అర్థం చెప్పేవాళ్ళు, కూర్చుని అర్థం చెప్పేవాళ్ళు. నాకు అలాంటి ఎడ్యుకేషన్ ఇప్పుడు ఉందని అనిపించట్లేదండి. అంటే అప్పటికంటే బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఏసీ రూమ్లు ఉంటున్నాయి, ఏసీ బస్సులు ఉంటున్నాయి. కానీ ఆ సంస్కారం నాకు పెట్టింది. నాకు ఇప్పటికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు మాక్ ఎలక్షన్స్ జరిగాయి మా స్కూల్లో. అసెంబ్లీ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, పార్లమెంట్ అని చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టారు. అయితే నేను యాక్టివ్గా ఉండేదాన్ని ఇలాంటి వాటన్నిటిలో. సో నేను కూడా ఒక లీడర్లో నేను కంటెస్ట్ చేశాను. సో మళ్ళీ వెళ్ళి క్యాంపెయిన్ చేసామని చెప్పారు. తర్వాత నేను ఓటు వేయడానికి నేను కూడా వెళ్తుంటే ఎవరికి వేస్తున్నా అంటే నేను మల్లికకి మా ఫ్రెండ్ ఉందన్నమాట, అది నా ఫ్రెండ్, అది నేను దానికి వేస్తున్నానంటే నీ మీదే నీకు నమ్మకం లేకపోతే నిన్ను ఇంకోళ్ళు ఎందుకు నమ్మాలి అన్నారు ఆవిడ టీచర్. నేను ఆ స్టేట్మెంట్ ఇప్పటికి కూడా నా ఉద్యోగంలో నేను అది పెడతాను, నా పర్సనల్ లైఫ్లో పెడతాను అనమాట. అంటే కాన్ఫిడెన్స్ ఎంత ఇంపార్టెంట్ నీ మీద ఉండడం అనేది ఆవిడ ఒక్క స్టేట్మెంట్ చెప్పారు. అంత తీరిక ఓపిక ఆ నాలెడ్జ్ ఇప్పుడున్న టీచర్స్లో ఉందా అంటే నాకు అనుమానం. సో ఆ విధంగా చదువుకున్న చదువు ఎంతవరకు ఉపయోగపడింది అంటే ఉద్యోగం సంపాదించుకోవడానికి ఉపయోగపడింది, కానీ సంస్కారం మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడింది. ఓకే, ఇప్పుడు మీ పెద్ద అబ్బాయి కూడా మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమే, ఆయన ఏమంటున్నారు ఇప్పుడు? మొదట్లో పెట్టినప్పుడు వాడు చాలా కన్సర్న్ చూపించాడు. ఎందుకమ్మా నువ్వు అలా పెడుతున్నావు, వాడు సొసైటీ ఒకవైపు ఉంది, వాడు వాడు మింగిల్ అవ్వలేడు, వాడు చాలా ఇబ్బంది పడతాడు అని వాడు చాలా కంగారు పడ్డాడు. వాడి దీక్ష దాదాపు సిమిలర్ ఏజ్ గ్రూప్ ఉంటుంది కదా, 20 years కదా వాడికి ఇప్పుడు. సో వాడు అందులోనూ వాడు అక్కడ యూఎస్లో ఉంటున్నాడు, వాడికి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంది లైఫ్లో. వాడు ఇక్కడ నుంచి 12 ఏళ్ళప్పుడు వెళ్ళాడు, నాకు 12 ఏళ్ళప్పుడు ఇక్కడ నుంచి యూఎస్ వెళ్తే నాకు అడ్జస్ట్ అవ్వడం కష్టపడింది, నాకు 2 ఏళ్ళు పట్టింది. వాడు 16-17 yearsలో బయటకు వస్తే వాడు ఇంకా స్ట్రగుల్ అవుతాడమ్మా అని వాడు పెద్ద కన్సర్న్ అన్నమాట. కానీ వాడు దీక్ష ఉపనయనానికి ఇక్కడ వచ్చాడు, ఇక్కడ 4 రోజులు 5 రోజులు ఇక్కడే ఉన్నారనమాట. వాడికి సంధ్యావందనం చేయించడము అన్నీ వాళ్ళ పిల్లలే నేర్పించారు. సో వాళ్ళని చూసి వాడు చాలా ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ అనమాట. బాగున్నారమ్మా పిల్లలు ఇక్కడ, ఇది సిస్టమ్ అంతా బాగుందమ్మా అని. సో హీఈస్ కాషియస్లీ ఆప్టిమిస్టిక్. అంటే ఏమో చేస్తున్నాం ఎక్స్పెరిమెంట్ ఏమో, బట్ ఐ థింక్ ఇట్స్ ఓకే అనే స్టేజ్లో ఉన్నాడు. వాడు అంత కంప్లీట్గా అప్రిషియేట్ చేస్తాడు మేము చేసినంత అని నేను అనుకోను. అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే వాడికి ఆ బ్యాక్గ్రౌండ్ వేరు, కంప్లీట్ పర్స్పెక్టివ్ వేరు, ఇంకా లైఫ్ ఏంటో నేర్చుకుంటున్న వయసులో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మేము అనుకునేది నా అదృష్టం ఏంటంటే మా చిన్నవాడికి ఆ అదృష్టం దొరికింది. అంటే చిన్న వయసులోనే ఒక డిఫరెంట్ వాతావరణంలో పెరిగే అదృష్టం వాడికి దొరికింది. వాడి వల్ల మాకు ఈ ఉద్యమంలో పెద్ద రిగ్రెట్ గా ఫీల్ అవుతాడని అనుకుంటున్నారా మరి చిన్న అబ్బాయి? నేను అనుకోలేదండి, ఎందుకంటే మీకు ఆ లక్షణాలు కనిపిస్తాయి. వాడిని నీకు అమెరికాలో స్కూల్ నచ్చిందా, ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ నచ్చిందా, విద్యారణ్యం నచ్చిందా అని అడిగితే వాడు హీ డిడ్ంట్ బ్లింక్ హిజ్ ఐస్, ఆఫ్ కోర్స్ విద్యారణ్యం నచ్చిందమ్మా అని చెప్పారు. ఓకే, సో అది ఒకటి వాడి పూర్వజన్మ సంస్కారం అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ నుంచి పెరిగే పిల్లలు ఎవ్వరూ రిగ్రెట్ అయ్యే స్టేజ్లో బయటికి వెళ్తారని నేను అనుకోను, అది నా నమ్మకం. ఒక్కటి ఆయన విజన్ మీద చాలా దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి ప్రశ్న అడుగుతున్నాను. నాకు ప్రతిరోజు నా నమ్మకం బలపడుతుందండి, ఇదే కరెక్ట్ సొల్యూషన్ అని ప్రతిరోజు నా నమ్మకం బలపడుతుంది. ఓకే, అండ్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మీ స్కూల్లో మీకు దేశభక్తి గేయాలు కూడా చాలా నేర్పించారంటున్నారు. మాకోసం ఏదైనా దేశభక్తి గేయం పాడతారా ఇప్పుడు? స్కూల్లో పాడిన దేశభక్తి గీతం కాదు, కానీ గురువుగారు ఒకటి రాసి ఆయనే బాణి కట్టిన ఒక పాట ఉంది, నాకు చాలా ఇష్టం, అది ఒక పల్లవి పాడతాను. ప్లీజ్. ఓ రాష్ట్ర పురుష ఓ పరంధామా అర్పింతుమయ్యా మా సంపదలను, ఓ రాష్ట్ర పురుష ఓ పరంధామా అర్పింతుమయ్యా మా సంపదలను. అయితే నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి విద్యారణ్యానికి సంబంధించి, ఏం చేయబోతున్నారు? విద్యారణ్యం ఇప్పుడు మాకు 100 మంది పిల్లలు ఉన్నారండి.
గురువుగారి ప్లాన్ ఈ 7 ఎకరాల స్థలంలో 500 మందికి ఈ వ్యవస్థ చేయాలని. మనకి ప్రస్తుతానికి ఒక 2 షెడ్లలో పాఠశాల నడుస్తుంది. అంటే ఇదివరకు గోశాలకని కట్టిన నిర్మాణాలని కోవిడ్ సమయంలో గురువుగారు ఇక్కడికి తీసుకొచ్చి పిల్లల్ని సేఫ్ చేసేయడానికి దాన్ని ఒక 1.5 మంత్లో షెడ్లలాగా వేసి ఒక వ్యవస్థ చేశారు. సో అందులోనే పిల్లలు ఉంటున్నారు. మా టాప్ ప్రయారిటీ వాళ్ళని ఒక సేఫర్ బిల్డింగ్లోకి మూవ్ చేయాలి. అది మాకు ప్రయారిటీ 0. తర్వాత ఈ పాఠశాల పెద్దది కట్టాలి. అంటే మధ్యలో రాజశ్యామల అమ్మవారు చుట్టూతా పిల్లలు వేదన నేర్చుకోవాలి. వాళ్ళకి డిజిటల్ క్లాస్ రూమ్స్ కావాలి. ఇప్పుడు ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే మనకి మోస్ట్లీ డిజిటల్ మాధ్యమం ద్వారానే చెప్తాం. మనకి ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్స్ ఇక్కడికి వచ్చి ఇది చూసి చాలా ఇంప్రెస్ అయ్యి ఇది కరెక్ట్ సొల్యూషన్, మేము కూడా దీనిలో ఉంటాం, మేము ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్కి గైడ్ చేస్తామని మనకి అష్యూరెన్స్ ఇచ్చారు. సో ఇలాంటి టాలెంట్ మనకి చాలామంది మేము సపోర్ట్ చేస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మనం నిజంగా లెవరేజ్ చేసుకోవాలంటే డిజిటల్ మాధ్యమం క్లాస్ రూమ్స్ ఉండాలి. తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని క్లాస్ రూమ్స్, పైన సెకండ్ ఫ్లోర్లో మన ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం డార్మెటరీకి ప్లాన్ చేసాం. అది కాకుండా మన యాగశాల, అధ్యాపక సదనం, గోశాల ఇవి ప్లాన్ చేసాం. మొత్తం ఒక నిర్మాణాలు పట్టడానికి ఇంకో 2-3 ఏళ్ళు అవుతుంది నిర్మాణాలు చేయడానికి. మా ఇమీడియట్ ప్రయారిటీ ఏంటంటే దీనికి ఫస్ట్ ఫేజ్లో మనం పిల్లల్ని సేఫ్గా మూవ్ చేయడానికి ఒక డైనింగ్ హాల్ కిచెన్ కడుతున్నాము. డైనింగ్ హాల్లో పిల్లల్ని పెట్టి కిచెన్ పిల్లలకి వంట వండడానికి చేయాలని. తర్వాత మంచి అధ్యాపకుల్ని ఇక్కడ మనం పెట్టాలంటే వాళ్ళకి మంచి వసతులు ఇవ్వాలి. సో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి అని ఆ 2 ప్లస్ కాంపౌండ్ వాళ్ళు, మనకి ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు లేదు, పిల్లలు సేఫ్గా లేరు. సో అది కూడా కట్టాలి. ఈ గోశాల, గోవులు మనకి ఇక్కడ పిల్లల పాలు, పెరుగు వాటి అవసరాల కోసం 56 గోవులు ఉన్నాయండి. దాని 100 గోవులు చేస్తే పిల్లలకి మనం అన్ని రకాలైన పౌష్టికాహారం పెట్టగలుగుతాం. డైరీ ప్రొడక్ట్స్ అంటే నెయ్యి, వెన్న అన్నీ పెడితే వాళ్ళకి మంచి ఆహారం ఇచ్చి శారీరక ఆరోగ్యం అవి పెట్టాలని. సో ఆ గోశాల ఒకటి కట్టాలి ఫస్ట్ ఫేజ్లో. ఇవన్నిటికీ మనకు ఒక 6,40,00,000 దాకా అవుతుందండి. ఈ ఇనీషియల్ ఫస్ట్ ఫేజ్కి మాత్రం మేము సొసైటీ నుంచి సపోర్ట్ అడుగుతున్నాం. తర్వాత ఫేజ్కి మనకి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంటంటే ఇక్కడ 5 యాగాలు జరుగుతాయి ప్రతి నెల. ఆ రుద్రహోమము, చండీ హోమం, ఆవహంతి హోమం, సుదర్శన్ హోమం, గణపతి హోమం జరుగుతాయి. గురుగారు డిజైన్ చేసిన ఎకనామిక్ మోడల్ ఏంటంటే వాళ్ళు డోనర్స్ ఎవరైతే ఉన్నారో మాకు డొనేషన్స్లా ఇవ్వండి అని అడగడం లేదు. ఇస్తే మేము కాదన్న, మాకు కావాలి. కానీ మేము ప్రతి నెల చేసే ఈ 5 యాగాలకి మీ గోత్రనామాలతో సంకల్పంలో చెప్తాం. దాని ఫలితం మీకు దొరుకుతుంది. మీరు వచ్చినా రాకపోయినా, మీరు వస్తే సంతోషం, మీరు యజమానులుగా కూర్చోవచ్చు. ఆ చేస్తాము. దానికి ప్రతిగా మీరు మీ సంపాదనలో మీరు పెట్టగలిగినంత, ఇవ్వగలిగినంత, మీకు పెద్దగా ట్రబుల్ లేనంత అమౌంట్ మీరు ఇవ్వండి. అదే ప్రతి నెల ఇవ్వండి. ఒక 500 ఇస్తారా, 5,000 ఇస్తారా, మీ ఇష్టం. దానికి మినిమం లేదు, మ్యాక్సిమం లేదు. మీ ఓపిక, మీ సంకల్పం. ఇలా ఒక 10,000 కుటుంబాలని మనం పాఠశాలకి అసోసియేట్ చేస్తే 2 అడ్వాంటేజెస్ అండి. ఒకటి, ఇది సెల్ఫ్ సస్టైన్ అవుతుంది. ఇది ఒకసారి కొన్ని ఫండ్స్ ఉండి లేక ఇబ్బంది పడి పిల్లల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి నుంచి బయటపడతాం. రెండోది ఏంటంటే, ఇప్పుడు నేను పాఠశాలకి ఏదో నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నానంటే నేను ఓన్ చేసుకుంటాను పాఠశాల, ఇది నాది అనేది. ఇప్పుడు నేను పెడతాను, నా తరం తర్వాత మా పిల్లలకి చూస్తారు, అమ్మకి పాఠశాల అంటే చాలా ఇష్టం, మనం అమ్మాయికి ఇష్టం కాబట్టి మనం దీన్ని కంటిన్యూ చేయాలి, సపోర్ట్ చేయడం అని ఒక సెంటిమెంటల్ వాల్యూ ఉంటుంది. నాకు ఎగ్జాంపుల్ ఏంటంటే, మా నాన్నగారు అమ్మ ఒక గుడిని పోషిస్తారు. వాళ్ళ ఉన్న కొంచెం జీవితాంతం నాకు సెంటిమెంటల్ వాల్యూ ఉంది. మా నాన్నగారికి ఇష్టం ఆ గుడి కాబట్టి నేను చేస్తాను. సో ఇలా ఏమవుతుందంటే ఒక చైన్ ఫామ్ అవుతుంది. మనం ఒక వేద పాఠశాల అని పెట్టిన ఇంత సనాతనమైన ఒక విద్యని మనం నేర్పిస్తున్నాము అంటే దాన్ని సస్టైన్ చేయగలిగే ప్లాన్ కూడా ఉండాలి మన దగ్గర. నాకు గురుగారి దగ్గర వచ్చింది ఏంటంటే, ఆయన డొనేషన్స్ ఇమ్మని దీనంగా ఆయన వాడు. నేను మీకు నిజంగా చెప్పాలంటే ఒక 5 హోమాలు ఎంతమంది చేయించుకోగలం నెలకి, దాని ఫలితం ఖచ్చితంగా ఉంటుంది కదా. సంకల్పంలో మన గోత్రనామాలు చెప్తే ఆ ఫలితం మనకు ఖచ్చితంగా వస్తుంది. నాకు చాలా మంచి డీల్ అనిపించింది అది. సో అది ఎలా, దాన్ని జీవనాడి అని పేరు పెట్టారు. పల్స్, మనం ఇచ్చే కాంట్రిబ్యూషన్స్తోనే ఇది నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాజులు లేరు, ఇదివరకు రాజులు పోషించేవాళ్ళు, ఇప్పుడు మనమే పోషించాలి. ఇది అవసరమైన పని. ఇప్పుడు వేదం నిలబడితే అన్నీ నిలబడతాయండి మన సమాజంలో. మీరు ఒకసారి ఆలోచించండి, మీరు ఒక సివిల్ సర్వెంట్ దగ్గరికి వెళ్ళారు, ఆయన ఎవరు అంటే ఏదో పేరు ఘనపాటి అని చెప్పారు. అంటే
వేదం చదువుకుని ఇలాంటి వాతావరణంలో పెరిగిన ఒక వ్యక్తి ఒక పాలసీ మేకర్ అయితే, సమాజంలో మంచి పొజిషన్స్లో వీళ్ళందరూ ఉంటే ఎంత మల్టిప్లైర్ ఇంపాక్ట్ ఉంటుంది అది. సో ఆ మోడల్ అవ్వాలి. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు అడుగుతున్నారు, మేము మా పిల్లాన్ని పంపించొచ్చా అని. కానీ ఎక్కడ ఆగిపోతారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని దగ్గర. సో అందుకని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. ఇది ఒక మంచి ఆప్షన్ అని పేరెంట్స్కి ఇస్తూ మనం పిల్లల్ని సేఫ్గా ఉంచుతున్నామని చెప్పాలి. 500 మంది దాకా ఇక్కడ తీసుకెళ్ళాలి. ఇలా మనం చేయగలిగితే, ఈ మోడల్ మనం సక్సెస్ఫుల్గా చేయగలిగితే ఈ మోడల్ రెప్లికేట్ అవుతుందండి. ఇంకా ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, ఇంకా చాలా వస్తాయి. ఆల్రెడీ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఈ మోడల్ని అడాప్ట్ చేసుకుంటాయి. అప్పుడు మన సమాజంలో వచ్చే మార్పు చూస్తే మనమే ఆశ్చర్యపోతాం. అది ఖచ్చితంగా జరుగుతుందనే నమ్మకం మాకుంది. ఖచ్చితంగా జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. అండ్ మహాయజ్ఞంలో మీరు పాల్పంచుకున్నారు అండ్ దానికి సంబంధించి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఇంకా చేయాలి, మీరు అనుకున్న దాంట్లో సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. జై హింద్. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.